హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. సో ఈ రోజు అయితే నేను మా బాబు కోసం ఆరెంజెస్ అనేవి తీసుకున్నాను. సో ఫస్ట్లో మా బాబు అయితే యాపిల్ బనానా ఎక్కువగా తినేవాడు. యాపిల్ 3-4 మంత్స్ తర్వాత వాడికి నచ్చలేదు అనుకుంటా, మరి మేబీ టేస్ట్ బడ్స్ మారిపోయినట్టున్నాయి, ఇంకా అది స్టాప్ చేసేసాడు. బనానా మాత్రం 1.5 ఇయర్ వరకు బాగానే తిన్నాడు. డైలీ 2-3 కూడా తినేవాడు. కానీ తర్వాత వాడికి ఆ టేస్ట్ కూడా మారిపోయినట్టుంది, అది కూడా తినడం మానేశాడు. సో ఇంకా అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే షేక్స్ టైప్లో, జ్యూసుల టైప్లో కొంచెం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ జనరల్గా పిల్లలకి ఫ్రూట్ రూపంలోనే ఇవ్వాలి ఏదైనా సరే. సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫైబర్ కంటెంట్ అనేది వాళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. బట్ అలా తినని పిల్లలకి ఏం చేస్తాం, పూర్తిగా స్టాప్ చేయడం కంటే కూడా ఆల్టర్నేట్ మెథడ్స్లో ఇవ్వడం అనేది బెటర్. ఎందుకంటే హెల్దీ ఫుడ్ని ఏదో ఒక రూపంలో మనం వాళ్ళకి అలవాటు చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఇది తీసేటప్పుడు లైట్గా పల్ప్ కూడా వచ్చేలాగా చేస్తానఅనమాట. సో ఇందులో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసి లైట్గా పల్ప్ కూడా వచ్చేలాగా, హ్యాండ్ మేడ్ కాబట్టి ఈజీగా లైట్గా పల్ప్ కూడా వస్తుంది. సో ఇది మా బాబుకి ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ బయట స్నాక్స్కి వాటికి వాడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకుండా స్టాప్ చేయడానికి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అండ్ మోస్ట్లీ వాడికి ఇచ్చే ప్రతి ఫుడ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేయడానికే ఇష్టపడతాను. సో బయట దొరికే ఈ కుకీస్ కానీ ఈ స్నాక్ ఐటమ్స్ కానీ నేను వాడికి ఇవ్వను. ఎందుకంటే పిల్లలకి బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎప్పుడన్నా ఒకసారి మనం బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు కొంచెం ఓకే, కానీ పిల్లలకి మ్యాక్సిమం హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేయాలి. సో అందుకే నేను ప్రతిరోజు ఈవినింగ్ ఏం చేస్తానంటే, నా కాలేజ్ అయిపోయిన తర్వాత రాగానే నేను ఫస్ట్ వెళ్ళేది కిచెన్లోకే వెళ్తాను. హ్యాండ్ వాష్ చేసేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి వాడికి ఏదో ఒక షేక్ కానీ లేదంటే ఏదో ఒక ఫుడ్ కానీ జ్యూస్ కానీ ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెట్టేస్తానమాట. సో వాడికి జ్యూసెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఈ ఆరెంజెస్ బాగా స్వీట్ ఉంటున్నాయండి. సో ఇందులో ఇంక ఏమి యాడ్ చేయక్కర్లేదనమాట. నేను అలా ప్యూర్ తీసేసి ఇంకా అలా పట్టించేస్తాను. సో వాడు ఇష్టంగా ఎంజాయ్ చేసుకుంటూ తాగేస్తాడు. అండ్ వాడికి అర్థమవుతుంది, మనం టిష్యూ వచ్చి క్లీన్ చేసుకోమన్నా సరే వాడు క్లీన్ చేసేసుకుంటాడు. వాడికి మనం ఏం చెప్పినా వాడు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకోడు, ఇంకా త్రో చేసేస్తాడు అనమాట. వాడికి అనవసరం, మళ్ళీ కావాలంటే మళ్ళీ కొత్త టిష్యూ తీసుకుంటాడు. సో ఇలాగా డైలీ మా బాబుతో నాకు సరిపోతూ ఉంటుందండి. సో వీడి కోసం నేను చాలా హెల్దీ ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. సో వాడు చూసారా, కంప్లీట్ అయిపోయింది వాడి బౌల్. ఇక లాస్ట్లో మిగిలింది మాత్రం ఇంకా అడికొద్దు, అందుకే మనకి ఇచ్చేసారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.